ఎన్నికలలో బడుగు బలహీన వర్గాలకు చెందిన కొంతమంది మేధావులు అలాగే వారి కోసం జీవించిన ప్రముఖ వ్యక్తులు కొంతమంది పుట్టారు. అందులో మొదటి వ్యక్తి జ్యోతిబాబు ఫులే గారు, జగజ్జీవన్ రావు గారు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వీళ్ళు ముందుకు ఎంతో కృషి చేసిన వ్యక్తులు. ఏప్రిల్ నెలలో పుట్టడం వల్ల ఇది నిజంగా బడుగు బలహీన వర్గాలకి పండగలో ఇదే ఒక ఏప్రిల్ నెల కూడా ఒక పండగగా భావిస్తూ ఉంటారు. ప్రముఖ వ్యక్తుల పేర్లతో అవార్డ్స్ ఇవ్వాలి, వారిని స్ఫూర్తిగా తీసుకొని భావితరాల వాళ్ళకు కూడా వారి సేవలు అందాలి అన్న ఉద్దేశంతో మేము గత వారం వచ్చి సార్ని పర్మిషన్ అడగడం జరిగింది బీసీ గారిని. ఈరోజు ఇది ఒక చారిత్రాత్మక మహానగరం కాకినాడ. జేఎన్టీయూ అంటే మీకు తెలుసు, చాలా ఇక్కడి నుంచి ఎంతోమంది ప్రముఖులు బయటకు వెళ్ళి ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నారు. అలాంటి పవిత్రమైన విద్యాలయంలో ఈరోజు మీ అందరికీ ఒక జాతీయ స్థాయి పురస్కారాలు అందించడం, అది కూడా గౌతమ్ బుద్ధ పేరుతో ఒక 5గురికి, అలాగే జ్యోతిబాబు ఫూలే పేరుతో ఒక 2కి, అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు పేరుతో ఒక 5గురికి మేము ఈరోజు 12 మందికి అవార్డ్స్ వీసీ గారి చేతుల మీదుగా అందిస్తున్నాము. నిజంగా మాకు చాలా గర్వకారణం ఉంది. ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరిద్దరు మాట్లాడితే మీరు అవార్డు తీసుకున్న వ్యక్తుల్లో చాలా ప్రముఖులు ఉన్నారు. వారిలో చాలా చిన్న వయసులోనే ఈరోజు ఎందరికో ఆదర్శంగా నిలబడి ఈరోజు ఈటీవీ లాంటి ఒక ప్రముఖ సంస్థ కూడా ఒక చక్కటి ఒక డాక్యుమెంట్ అతని మీద చేయించారు. ముందుకెళ్ళడానికి వందనాలు. ఈ యూనివర్సిటీలో నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చదివి ఉన్నారు. కోసం మేము చేస్తున్న సేవ అనాథులుగా ఉండే వారికి రోడ్డుగా చనిపోయిన మేమే కార్యక్రమం తీసుకుని అక్కడ పాకలేసి వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తున్నాము, చేస్తున్నాము. చాలా పెద్ద పండగలయం గ్రంథాలయం. గ్రంథం అంతే మనకి మిగులుతుంది. మరి రాజయ్య గారు ఆహ్వానాన్ని మన్నించి ఆ యొక్క రూపంలో పాట ఇలా చెప్తున్నారు. అసలు అందులో పెట్టలేదండి. నడి వీధిలో మన తరముకు విజ్ఞానము చీల్చినాడురా శాంతిని స్థాపించ. పెద్దలందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ఫెలోషిప్ అవార్డు అని, ఫూలే నేషనల్ ఫెలోషిప్ అవార్డు, అలాగే అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు 5గురిని సెలెక్ట్ చేసినట్టున్నారు. అలాగా మా మిత్రుడు
నా పేరు చిత్తాడు శ్రీనివాసరావు, అఖిల భారత యువజన జాతీయ ఉపాధ్యక్షులు, ఆల్బీసీ సంఘం జాతీయ వైస్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. నాకు జ్యోతిరావు పూలే అవార్డు నాకు కాకినాడ జేఎన్టీలో ఇస్తున్నానని ప్రకటించినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కాకినాడ వైస్ ఛాన్సలర్ జేఎన్టీ వైస్ ఛాన్సలర్ చేతుల మీద కదా జ్యోతిరావు పూలే అవార్డు వచ్చింది. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిబా పూలే గారు ఈ అవార్డు ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవార్డే కాదు, నేను ప్రతి కళను సేవ చేసి అందరికీ మంచి పేరు తెచ్చుకొని నేను అందరిలోనూ కలిసిమెలిసి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా. ఈ అవార్డు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు కోసం.